ఇవన్నీ ఇవ్వడానికి మీకైతే ఇబ్బంది లేదు. ఇప్పుడు మీరు చేసుకోవచ్చు, ఏ ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇక్కడ అడ్డుకుంటాడు కూడా లేడు. సుప్రీంకోర్టు అడ్డుకోదు, ఐక్యరాజ్య సమితి కూడా అడ్డుకోదు, ఐక్యరాజ్య సమితి కూడా అడ్డుకోదు, అంతర్జాతీయ న్యాయస్థానం కూడా అడ్డుకోదు. కాబట్టి ఇవ్వడానికి మీకే ఇబ్బంది లేదు కదా. రాగానే తక్షణం ఈ కార్యక్రమం చేయండి. ఎట్లాగో ఉత్త చేతులతోనే కదా వచ్చేది. వచ్చి జనానికి ఏం చెప్తారు, మేము మా వంతు ప్రయత్నం చేసినాం కాలేదు, దీంట్లో పీనుగేలా అంటారు. బీజేపీ ఈ ఈడబ్ల్యూఎస్ కోసం ఏదన్నా ధర్నా చేసిరా? ఈడబ్ల్యూఎస్ కోసం ఏదన్నా 10% ఈడబ్ల్యూఎస్ కోటా తీసుకున్నారు కదా, దీనికోసం జంతర్ మంతర్ కాడైనా ధర్నా జరిగిందా? ఈడబ్ల్యూఎస్ కావాలి అధ్యయనం చేసిరా? అధ్యయనము కమిషన్ ఏదైనా ఉందా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి? కనీసం ఇందిరా పార్క్ దగ్గర కూర్చుర్రా? మీరు రిజర్వేషన్లు తీసుకోవడానికి ధర్నాలు లేవు, ఏం లేదు. మీ అంతలో మీరు సంతకాలు పెట్టుకొని ఇంప్లిమెంట్ చేసుకుంటారు. మాకిచ్చే కాడనేమో ధర్నాలు, పెద్ద పోరాటం. అది పెద్ద పోరాటం. మళ్ళీ స్లాబ్ ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కోటా ఏం రిఫ్లెక్ట్ చేసింది? విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ స్లాబ్ ను క్రాస్ చేసి వెళ్ళిపోయింది. నువ్వు విద్యా ఉద్యోగాలలో క్రాస్ చేయి, నువ్వు కూడా బీసీల విషయంలో క్రాస్ చేయి. అడిగినప్పుడు సుప్రీంకోర్టు అడిగితే ఇట్లా క్రాస్ అంటే అగో ఇది క్రాస్ చేసిరు కదా, అప్పుడు ఒప్పుకున్నావు, ఇప్పుడు ఎందుకు ఒప్పుకోవు అని చెప్పి మనం అడుగుతాం. నిరుద్యోగులందరూ లోకల్ బాడీల విషయంలో, రాజకీయాల విషయంలో దాటలేదు, దాటింది దాంట్లో. ఆ కార్యక్రమాలు ఇంప్లిమెంట్ చేయ ముఖ్యమంత్రి గారు. మీరు చిత్తశుద్ధితో ఉన్నారని మేము కూడా అనుకుంటాం. మీ ఇప్పుడు ఏం చేయాలి? మీరు 42% తీసుకొస్తే పూలదండలు అని చెప్పినాం, ఇప్పుడు నల్ల జెండాలు. నిరసనే, మీరు చేసింది ఏమి లేదు. నిరుద్యోగులకు సంబంధించి కూడా వాళ్ళు నోటిఫికేషన్ల కోసం నోటిఫికేషన్ ఇప్పుడు ఈ 42% రిజర్వేషన్ ఉద్యోగాలలో కల్పించి నోటిఫికేషన్లు ఇవ్వండి. ఈ ఈడబ్ల్యూఎస్ తగ్గించండి, ఈడబ్ల్యూఎస్ కోటాను తగ్గించండి. ఈ నోటిఫికేషన్లు ఇచ్చి మీ జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ చేయండి. ఎవడు అడ్డుకుంటలేడు కదా. దానికి ఏమన్నా సుప్రీంకోర్టు అడ్డం పడతా ఉంది? ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు 2 ఏళ్ళు దగ్గరకు వచ్చే ఈ జాబ్ క్యాలెండర్ ఏమైంది? ఇక్కడ ఈ జాబ్ క్యాలెండర్ 42% రిజర్వేషన్ నువ్వు బీసీలకు ఇచ్చే విషయంలో నువ్వు చొరవ చూపి మా బీసీ నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేటట్టు చెయ్యి. బడ్జెట్ పెట్టలే చట్టసభలో మొత్తుకుంటే కూడా వీళ్ళు చిత్తశుద్ధి లేదు వీళ్ళ దగ్గర అనేది స్పష్టంగా అర్థమవుతుంది.